ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ ఫ్రై రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇదైతే చికెన్ మసాలా కాదు, మన ఇంట్లో చేసుకునే గరం మసాలా మాత్రమే. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నేను. ఆ నిమ్మకాయ మొత్తం జ్యూస్ తీసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పెరుగు కానీ ఏమీ వేయలేదు, ఇంకా ఓన్లీ నిమ్మరసం మాత్రమే పిండుతున్నానండి. ఈ నిమ్మరసంతో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, రసం అంతా పిండేసాను కదా. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఎగ్ అండి. ఒక ఎగ్ వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే 2 వేసుకోవచ్చు. ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ఈ చికెన్ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లోని 1 గంట సేపు పెట్టుకొని తర్వాత తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచేసుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఓకే అండి, ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ గార్నిష్కి మాత్రమేనండి. అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నాను నేను. కరివేపాకుని రెమ్మల పళంగా పెట్టేసి ఫ్రై చేస్తున్నాను, అంటే డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి. ఓకేనండి, చూసారుగా 3 రెమ్మలు వేసాను నేను. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిపోయి వీటన్నిటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా తీసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు, ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సన్నగా తరుక్కున్నాను, అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం చికెన్ కూడా ఉంది కదా, చికెన్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాతే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చితో పాటుగా ఈ చికెన్ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, మూత పెట్టేసుకుని నేను సిమ్లో పెట్టుకున్నానండి స్టవ్ని. ఓకే, వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూసారుగా. ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను నేను. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. ఈ వాటర్ తోటే చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది. మరి కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఓకేనండి, ఇంకా వాటర్ ఉంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఈ టైంలో ఇప్పుడు ముక్క కాస్త ఉడికింది అనుకుంటే మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ముక్క ఉడికిందో వచ్చేస్తుంది. ఓకేనండి, చాలా చక్కగా ఉడికిపోయింది ముక్క అయితే మాత్రం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. మూత పెట్టి మరి కాసేపు వేయించేసుకుంటున్నాను. ఓకే అండి, మూత తీసి చూద్దాం. కాస్త దగ్గర అయిపోయిందండి. ఓకే, రెడీ అయిపోతుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడైతే మాత్రం దగ్గరే ఉండాలండి. మనం మూత పెట్టి పక్క వెళ్ళి చేసుకుంటే మాత్రం మాడిపోతుంది. ఇంకా అయిపోయిందండి కూర. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఎగ్ ఫ్రై రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.